రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కాస్త ప్రకృతి వైపరీత్యాలతో గానీ ఏదో ఒక రూపంలో నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పంటల సాగులో రైతులు అనేక కష్ట నష్టాలను ఎదురొడ్డి పంటలను వేస్తే రైతులకు చివరకు మిగిలేది అప్పులు తప్ప ఏమీ లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులు వీచడంతో నంగునూరు మండలంలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో సోమవారం రోజు రాత్రి సమయంలో భారీ ఈదురుగాలులు వీచడంతో మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కాస్త చేతికొచ్చే సమయానికి నష్టం కలగడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మొక్కజొన్న పంట పాలు పోసుకునే దశలో నిన్నటి రోజున బలమైన ఈదురుగాలులకు మొక్కజొన్న నేల కొరిగింది. అంతేకాకుండా మామిడి పంటకు సైతం నష్టం వాటిల్లిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలమైన ఈదురుగాలులతో మామిడికాయలు నేల రాలిపోయి నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లి మరింత అప్పుల ఊబిలోకి పడుతున్నామని రైతులు రోధిస్తున్నారు. పంటల సాగులో సాగునీరు సరిపోక వేరొక రైతు వద్ద సాగునీరు కొనుక్కొని పంటలను సాగు చేస్తే ఇలాంటి తీవ్ర నష్టాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల పంట నష్టాన్ని అధికారులచే అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. సార్ మాది గట్లమల్లెల సంతోష్ నగర్ సారు. ఇక నేను బోర్లు ఎండిపోయినాయి, నీళ్లు లేక వేరేటోళ్ళ బావిలో కావించి కొనుక్కున్న వాళ్ళకి 4 ఎకరాలు వేసే వరకల్లా ఇక వడగాలి పచ్చింది. రాత్రి అది ఒక్కటే గంటలో ఊపిపోయింది సారు. ఇక 4 ఎకరాలు వేసినా నీళ్లు లేవు, బోర్లు వేసినా రైతు బంధు పడతలేదు, మాకు ఏది పండించలేదు సారు. ఇప్పటి వరకు ఈ నష్టపరిహారం ఇక ఇది జరిగింది సార్. మాకు అయితే నష్టమే జరిగింది సార్. ఏం చేయాలి, మాకు దోస్తలేదు అసలు మాట్లాడటానికి శక్తి లేకుంటుంది సార్. ఇక మీరు ఏం చేసినా మీ గవర్నమెంటే మాకు పండించాలి. ఇక ఇప్పటి వరకు అయితే మాకు ఆశ లేదు సారు. నా పేరు లోకటి సత్తయ్య. మాది గట్లమల్లెల గ్రామం, నంగూరు మండలం, సిద్దిపేట జిల్లా. మేము మొక్కజొన్న వేసాము కాబట్టి ఇప్పుడు అయింది. మొక్కజొన్న చేను దగ్గరకు వచ్చింది, అన్ని పాల దశలో ఉన్నది కాబట్టి గట్టిగా కాడుపు రావడంతో మొక్కజొన్న చేను కింద పడిపోయింది. చాలా ఇబ్బంది కరమవుతుంది. ఈ ఒక్క బ్యాగ్ కొనాలంటే 2400 రూపాయలు అయింది. చాలా పెట్టుబడి పెట్టాము. యూరియా బస్తా లేక క్యూ లైన్లో కట్టి ఆన్లైన్ బుకింగ్ చేసి వేయడం జరిగింది. గతంలో నేను 16 బోర్లు వేసాను. ఒక్క బోర్ సుత పల్లె, కొంచెం బోర్ పడ్డది. ఆ బోర్ తోటి కొంచెం ఒక బావిలో పోపించుకొని చిన్న స్ప్రింక్లర్లు పెట్టి పంట పండించడం జరిగింది. పంట దశలో పాల దశలో వచ్చిన ఓకే ఉన్నది. కాకపోతే నిన్న 8 గంటలకు గాడుపు వర్షంతో దాంతో ఇబ్బంది జరిగింది. పంట చేను అంతా నష్టపడిపోయింది. ఈదురుగాలులతో నష్టపోయిన పంటలను ఏడీఏ పద్మ, మండల వ్యవసాయాధికారి గీత, ఏఈఓ బాపురాజు పరిశీలించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి, గట్లమల్యాల గ్రామాల్లో నేల కొరిగిన మొక్కజొన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గట్లమల్యాల గ్రామంలో సుమారు 1100 ఎకరాల్లో, అలాగే అక్కెనపల్లి గ్రామంలో సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయడం జరిగిందని చెప్పారు. ఈదురుగాలులతో మొక్కజొన్న పంట నష్టాన్ని సంబంధిత ఏఈఓ ద్వారా అంచనా వేస్తామని తెలిపారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, నష్టం కలిగిన ప్రతి రైతును గుర్తించి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని, ప్రభుత్వ ఆదేశాల అనుసారం పంట నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మేము గట్లమల్యాల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సుమారు 1100 ఎకరాలు ఇక్కడ మొక్కజొన్న ఉంది. తర్వాత అక్కెనపల్లి గ్రామంలో కూడా సుమారు 400 ఎకరాలు మొక్కజొన్న పంట ఉంది. సో ఇంకా అక్కెనపల్లి గ్రామం కూడా మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇవాళంతా కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి రైతు వారీగా మనం పంట నమోదు చేసుకున్నాము. ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళవి కూడా మనం ఏఈఓ గారు అవన్నీ కూడా నమోదు చేసుకుంటారు. ఏదైనా మిస్ అయిన ఫార్మర్స్ లిస్ట్ కూడా ఇప్పుడు మొత్తం నోట్ చేసుకుంటారు. తర్వాత టోటల్ ఎక్స్టెంట్ ఎంత, తర్వాత డ్యామేజ్ ఎంత అయింది, ఎంత ఉంది అనేది కూడా నోట్ చేసుకుంటారు. ఇంకొక 3-4 డేస్ ఇదే వర్క్ మీద ఉంటారు ఏఈఓ గారు. సో గ్రామంలో ఇంకెవరికన్నా అందరిది కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఏం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. లిస్ట్ అంతా కూడా ఫైనల్ అయిన తర్వాత గ్రామ పంచాయతీలో మనం డిస్ప్లే చేస్తాము. సో సర్పంచ్ గారు ఇక్కడ ఇతర ప్రతినిధులు ఎవరైనా ఉన్నా కూడా ఏఈఓ గారికి కొంచెం కోఆపరేట్ చేసి అందరు రైతులు కూడా అందరు ఇక్కడ కవర్ అయ్యే విధంగా చూసుకోవాలని కోరుతున్నాను.